హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మంచి టేస్టీగా ఉండే మునక్కాయ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఈ వీడియో చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. అంత బాగా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే పెనం పెట్టి ఆయిల్ వేసి కాయాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అయితే వేసి వేయించుకొని దాంట్లోనే జీడిపప్పు కూడా వేసేసి వేయించేసుకోవాలండి. రెండు కలిపి వేగిపోతాయి ఆనియన్స్, జీడిపప్పు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు అయితే వేయించేసుకోవాలండి. టమాటా ముక్క బాగా మగ్గాలంటే కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయించుకుంటే కొంచెం బెన్న మగ్గుతుంది. ఇప్పట్లో వచ్చే టమాటాలు ఎంతసేపు పెట్టినా మగ్గట్లేదండి, అలాగే గట్టిగా ఉంటున్నాయి. అప్పట్లో అయితే బెన్న స్మాష్ అయిపోయేవి. ఇప్పుడైతే అసలు ఎంతసేపు పెట్టినా కూర మాడిపోతుందేమో కానీ టమాటా మటుకు అలాగే ఉంటుంది గట్టిగా. తర్వాత అయితే తరిగి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. అవి వేసేసి కొంచెం 2 నిమిషాలు ఆయిల్లోనే బాగా వేయించాలి మునక్కాడలు. తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మునక్కాడ అయితే కొంచెం ఉడికిందండి. చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చింది. తర్వాత దీంట్లో అయితే మనము ధనియాల పొడి, కారము మీకు ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి, కారం ఎక్కువ తినేవాళ్ళు. నాకైతే ఇది సరిపోతుంది. కారము, ధనియాల పొడి వేసేసి బాగా వేయించేసుకోవాలండి. ఇది బాగా వేగినాక చూడండి మునక్కాయ కూడా ఉడికిపోయింది మనకు ఒక 70% అయితే. తర్వాత మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి అన్నీ అయితే వేయట్లేదు. నాకు పులుపు ఎంత కావాలో అంత అయితే వేసుకుంటున్నాను. మిగతావి అయితే పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత తినేసేయచ్చు ఉప్పు, కారం వేసుకొని. ఇప్పుడు మామిడికాయలు అయితే సరిగ్గా దొరకట్లేదు కదా, చాలా కాస్ట్లో ఉన్నాయి ఇప్పుడైతే. మామిడికాయ అయితే వేసేసి బాగా వేయించేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసేసి కలిపేసుకోవాలి. ఎట్లా అంటే మనకి మామిడికాయ టేస్ట్ మునక్కాయకి పట్టాలి, ఉప్పు కారం అంతా ఈ మామిడికాయకి అయితే పట్టాలి. అట్లా బాగా ఉడికించుకోవాలండి. కొంచెం కొత్తిమీర అయితే చల్లుకొని మూత పెట్టి అయితే ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి, మనకు ఆల్రెడీ మునక్కాయ ఉడికిపోయింది. మామిడికాయ అయితే త్వరగానే ఉడికిపోతుంది. చూడండి చాలా బాగా ఉంటుందండి. చూస్తేనే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. రైస్లోకి వేడి రైస్లోకి వేసుకొని మునక్కాయ, మామిడికాయ కలుపుకొని తింటుంటే నోరు ఊరిపోతుందండి. నాకు చెప్తుంటేనే అంత టేస్టీగా ఉంటుంది మునక్కాయ మామిడికాయ కర్రీ అయితే. జీడిపప్పులు కూడా వేసాం కదా, అవి కూడా అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ప్లీజ్ ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది, నా వంటలు ఒకరన్నా ట్రై చేస్తారని. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.